गुरुर्विष्णुं गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री सद्गुरुवे नमः। జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకై అంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబుల బడయు నన్ను
వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయిచున్నాడు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగిస్తున్నాడు. నీకంటే గల్లు గాని కూర్చులు గాని పవిత్రులు గాని ఎవరూ లేరు. ఓ స్వామి నీ మహిమ నీ శక్తి నీ వైశాల్యము నీ లోతు నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు నాదికములు అంధమోక్షములకు అతీతమైన నిజ దేశము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశిస్తున్నది. ఓ స్వామి నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించి వారికి దుఃఖములు లేదు. నిన్ను మనస్సులో ఉంచి వారికి భయము లేదు. మేము పామరులము దీనులము నీవే దిక్కని నమ్మిన భక్తులము. ఆ భారము అన్నదానివలే నీపై వేసుకొని మమ్ము మాయయందును పాపములందును హింసలందును పోనీయక నీతో ప్రతిపాదకమైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వదేశమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మా అన్ని విధాలా కాపాడి సంరక్షించుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దేవాది దేవుడు, దీన రక్షకుడు, సచ్చిదానంద స్వరూపుడు, ఈశ్వరుడు, నీకు మా నమస్సులు గాక. నమస్తే నమః. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వముషేంషా సద్గురం దేవమక్షరం పదం విశ్వతా పరమా నిత్యం విశ్వం ఉషేన్ సద్గురుం హరిన్ విశ్వమే వేదం పురుషః తద్విశ్వముపజీపతే పతన్ విశ్వస్యాత్మే సర్గం శాశ్వతకం శవమచ్యుతం ఉషేన్ సద్గురుమహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం ఉషేన్ సద్గురు పరంజ్యోతిరాత్మా ఉషేన్ సద్గురు పరః ఉషేన్ సద్గురు పరం బ్రహ్మతత్వం ఉషేన్ సద్గురు పరః ఉషేన్ సద్గురు పరోద్యాతా ధ్యానం ఉషేన్ సద్గురు పరః యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్యం ఉషేన్ సద్గురు స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రయంతం విశ్వసింభవం పద్మకోశప్రతేకాసగం హృదయం చ ప్యదోముఖః అధోనిష్ట్యావిదశాంతేనాభ్యాముపరితిష్టతే జ్వాలమాలాకులం భాతే విశ్వస్యాయతనం మహత్ సంతతకం శిలావిస్థలం భత్యాకోశసన్నిభం తస్యాంతే సుసర్గం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహార్నగ్నిర్విశ్వాచర్విశ్వతో ముఖః సోగ్రభుగ్భజంతేష్టాన్నాహారముజరః కవిః వీర్యగోర్ధమదస్సాయైరస్మైస్తస్య సంతతః సంతాపయతి స్వందేహమాపాదతలమస్తకः తస్య మధ్యే వైన్యశిఖా అణియోర్ధ్వా వ్యవస్థితः నీలతో యదమధ్యస్తద్విజ్జర్లేకేన భాస్వరः నివారశోకవర్తన్మే పీతాభः
च तस्य शिखायां मध्ये श्रेयसेन च सद्गुरुव्यवस्थितः ॐ सब्रह्म ॐ सशिव ॐ सहरिचेन्द्र श्रेयसेन च सद्गुरु परब्रह्मणक्षरं परमेश्वरात् राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वैश्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वैश्रवणो दधातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरो नमः अन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वषट्कारस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं तदापापो ज्योतिरसोमृतं ब्रह्मभूर्भुवः सुवरम् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदाशिवो तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दुलेव चक्षुराततं तद्विप्रासो विपञ्चवो जाग्रवां संसमिस्तते विष्णोर्यत्परमं पदं ऋतकं सत्यं परं ब्रह्मपुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः ॐ विराट्पुरुषाय विद्महे श्री उमर आलेशा सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री उमर आलेशा सद्गुरु प्रचोदयात् ॐ विराट्पुरुषाय विद्महे श्री हुसैन च सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री हुसैन च सद्गुरु प्रचोदयात् ॐ विराट्पुरुषाय विद्महे श्री मोहिद्दीन बादशाह सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री मोहिद्दीन बादशाह सद्गुरु प्रचोदयात् आकाशात् पतितं तोयं यथा गच्छति सागरं सर्वदेव नमस्कारः श्री सद्गुरुमूर्ति प्रतिगच्छति ॐ शान्ति 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 సభ్యులంతా కూడా ఎక్కడ వారు అక్కడే కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. ప్రతి వారంలాగే అనుభవాలు చెప్పాలనుకున్నటువంటి వారు వేదిక ఎడం భాగంలో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. అమ్మా మాట్లాడకూడదు. సెల్ ఫోన్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. సెల్ ఫోన్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఏమియగలను స్వామికి నేను ఏమియగలను స్వామికి ఈ మహిళ సర్వభౌముడవు నీవు ఈ మహిళ సర్వభౌముడవు నీవు ఈ మహిళ వట్టి నిరుపేదను నేను ఏమియగలను స్వామికి నేను ఏమియగలను స్వామికి నిన్ను చేరమరసి మాయను వదలు కొనలేక వెరసి నిన్ను చేరమరసి మాయను వదలు కొనలేక వెరసి కనక కిరీటాలు ఎనలేని భాగ్యాలు కనక కిరీటాలు ఎనలేని భాగ్యాలు
ఘన దోసులను పోయు నిన్ను వదలుకొన్న నేనేమియగలను స్వామికి నేను ఏమియగలను స్వామికి మృదువసువులను మాపై కురసి పృథివీ నిండగను మృదువసువులను మాపై కురచి పృథివీ నిండగను శిథిలముగా నట్టి నిధులెన్నగూర్చితివి శిథిలముగా నట్టి నిధులెన్నగూర్చితివి ఇది నీ కర్పణ చేయు కదా మూఢపతితుడనై ఏమియగలను స్వామికి నేను ఏమియగలను స్వామికి జగములు నీవే చచరాచరా మగువ సుధ నీవే అగుపడని స్వర్గాలో దిగువన్న లోకాలో అగుపడని స్వర్గాలో దిగువన్న లోకాలు గగన విధులు నీవే తెగినిది కానిది ఏమియగలను స్వామికి నేను ఏమియగలను స్వామికి ప్రణువరూపుడవు సర్వము నీలో నడచి అగుపడవు ప్రణువరూపుడవు సర్వము నీలో నడచి అగుపడవు గుణములలో పుట్టి అణువులలో మెట్టి గుణములలో పుట్టి అణువులలో మెట్టి తృణములు చేపట్టి మణులని చెప్పి నేనేమియగలను స్వామికి నేను ఏమియగలను స్వామికి ప్రతిదిన దినము ఏ దుఃఖము బాధించునెదను ప్రతిదిన దినము ఏ దుఃఖము బాధించునెదను బ్రతికిన నాళ్ళు నీ పదముల శిరముంచే బ్రతికిన నాళ్ళు నీ పదముల శిరముంచి గతి నీవే అని రెండు కన్నీళ్ళ కన్న నేనేమియగలను స్వామికి నేను ఏమియగలను స్వామికి నిన్ను చూసుకొరకు కన్నులో కాయలను గాసినకు మనసుపై తెరదీసి గనునావు మరలిశాను మనసుపై తెరదీసి గనునావు మరలిశాను ఘనునా తీరున ఘనుమ ఖైలలే గురుదేవ ఏమియగలను స్వామికి నేను ఏమియగలను స్వామికి శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి 50 మందికి కూడా నమస్కారం. ఈనాటి సభా కార్యక్రమంలో ముందుగా శ్రీ సత్యనారాయణ మాస్టర్ సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి. श्री शुभाकार महनीय सेव्य
దివ్య భవ్య కళ్యాణ గుణకరుణా వ్యయుండవాది దేవుండవగిలలో కైకుడీవే కలుషగత వేషభూష ఆ కైలలీష అవతరింపుము బ్రహ్మ జీవాత్మ జగము ఈశ్వరాకాశమాయల నిర్ణయించు శతకరత్నంబు రచయింతు శ్రద్ధతోడా కలుషగత వేషభూషయా కైలలీష. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సద్గురు సార్వభౌములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు సభ్యేతలకు నా నమస్కారాలు. స్వామి యొక్క చల్లని ఆశీస్సుల చేత స్వర్గమాత అనే మహాగ్రంథంలో భజన అనే అధ్యాయాన్ని మనం అధ్యయనం చేస్తున్నామండి. అందులో గత వారం కొంతవరకు చెప్పుకోవడం జరిగిందండి కందార్థాన్ని. అందులో తానెవ్వరో మేనెవ్వరో ఈ నిఖిల జగంబులెట్టులేర్పడెను సుజ్ఞానము చే తెలిసిన విజ్ఞానికి హరిభజన మేళా సంసారమంటే అంటని కడుని సంగుడైయుంటే హంసలోపల ధ్యానమప్పగించి విభవోత్తంసుడైనా పూనా తత్వవేత్తకేమి సంసారమంటే. దీని అర్థాన్ని మనం చెప్పుకున్నట్లయితే తాననగా ఎవరో, మేను అనగా ఎవరో. మేను అన్నప్పుడు శరీరం, ఈ శరీరం అనగా ఎవరో, ఈ సర్వజగాలు ఏ విధంగా ఆవిర్భవించాయో అనే విషయాన్ని సుజ్ఞానం చేత, అంటే సుజ్ఞానం అన్నప్పుడు మంచి జ్ఞానం, దాని అర్థం తీసుకున్నట్లయితే మంచి జ్ఞానం. మంచి జ్ఞానం ఏది ఉంటుంది? ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఏదైతే ఆత్మను తెలియజేస్తుందో, ఏదైతే పరబ్రహ్మ స్వరూపాన్ని మనకి అంకురార్పణ చేస్తుందో అదే సుజ్ఞానం. ఆ సుజ్ఞానం చేత తెలుసుకున్నటువంటి విజ్ఞానికి హరిభజనతో పని లేదు. ఇక్కడ భజన చేయవలసిన, అటువంటి విజ్ఞానికి భజన చేయవలసిన పని లేదు అని చెప్తున్నారు స్వామి. మరి ఇంకా ఏ విధంగా ఉంటే భజన చేయవలసిన పని లేదు అన్నప్పుడు, సంసారం అంటే అంటనటువంటి సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఆ మహావిజ్ఞానికి హరిభజనతో పని లేదు. ఇంకా ఏ విధంగా చెప్తున్నారు స్వామి? హంసలోపల ధ్యానం అప్పగించి, ఏ మహాత్ముడైతే, ఏ సాధకుడైతే, ఏ ఆశ్రితుడైతే ఆ మహాస్వామిని ఆ మంత్రాక్షరాల్లో ఇమిడి ఉన్నటువంటి ఆ ధ్వని రూపంగా ఉన్నటువంటి ఆ గురు మహాశక్తిని ఎవరైతే ఆ హంస లోపల ఆ ధ్యానాన్ని అప్పగిస్తారో, అటువంటి అప్పగించినటువంటి ఆ మహనీయుడికి ఒక వైభవోపేతమైనటువంటి సంపద కలుగుతున్నట్టండి. మనకి భౌతికమైన సంపదల చేత దానివల్ల ఎంత కీర్తి ఉన్నదో మనందరికీ తెలుస్తుంది. అంతకంటే కొన్ని వేల రెట్లటండి దానికి మించినటువంటి ఆనందాన్ని పంచేటువంటి జ్ఞాన సంపద ఏదైతే ఉందో, ఆ జ్ఞానం చేత, ఆ వైభవోపేతమైనటువంటి దాని చేత కలిగినటువంటి ఆనందం చేత పరిపూర్ణమైనటువంటి తత్వవేత్తగా తాను మారతారటండి. అటువంటి తత్వవేత్తకి ఈ సంసారంతో పని లేదు, ఈ హరిభజనంతో పని లేదని చెప్పేసి స్వామి ఈ కందార్థంలో మనకు చక్కగా చెప్పడం జరిగిందండి. అయితే తాననగా ఎవరు అని మనం ఒక్కసారి మళ్ళీ పరిశీలనలోకి వెళ్ళినట్లయితే, తాననగా పరమాత్మ సుమి అని చెప్పారు స్వామి. గతంలో చెప్పుకున్నాం తాననగా ఏంటనే విషయం. ఏ విధంగా పరమాత్మ అయ్యారు అన్నప్పుడు దానికి చక్కని ఉపమానంలో చెప్పారు స్వామి. పాలునందు నెయ్యి పాలయ్యున్న రీతి నీలో ఈశ్వరశక్తి ఇమిడి ఉన్నది చూడు. పాలలో నెయ్యి ఉందని మనకు తెలుస్తుందండి. అది దానికి ఎంత శ్రమిస్తే అందులో నెయ్యి వస్తుందనేది మనకు తెలుసు. అవి పాలని మరిగించిన తర్వాత అందులో తోడు వేసిన తర్వాత ఆ ప్రభాత కాలంలో బ్రహ్మముహూర్త సమయంలో దాన్ని కవం పెట్టి మనం తరిసినప్పుడు అందులో వెన్న వస్తుంది. ఆ వెన్నని ఇంకా మరిగించినప్పుడు నెయ్యి వస్తుంది. ఇంత
శ్రమ పడితే ఆ నెయ్యి అనేది మనకి, ఆ బ్రహ్మ పదార్థం మనకి లభిస్తుంది. ఆ విధంగానే నిన్ను నీవు తరచవయ్యా అని చెప్తున్నారు. నీలో పాల్లో నెయ్యి ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే నీలో కూడా పరమాత్మ స్వరూపం ఉంది సుమా. దాన్ని నీవు ఏం చేయాలి? విన్నవించితే వినరనాయన్న ఆదరణ తోడుత నిన్ను తరచితే లేడు నీకన్నా అని చెప్తున్నారు. నీవే ఇక్కడే పరమాత్మ స్వరూపంగా ఉన్నావు నువ్వు సుమా. నిన్ను తరసినప్పుడు దేహాదులు తరసినప్పుడు అందులో ఆత్మవిజ్ఞానము మనకి మెరుపు మెరిసినట్లు ఏ విధంగా అయితే చూడండి, ఆకాశంలో మబ్బు గమ్మినప్పుడు మెరుపు వస్తే ఏ విధంగా మనకి కనిపిస్తుందో స్పష్టంగా మనకి ఏ విధంగా చూడగలుగుతామో, క్షణమాత్రం ఆ మెరుపు ఏ విధంగా చూడగలుగుతామో ఆ క్షణమాత్రంలోనే నీలో మెరుపు మెరిసినట్లు నీ తేజస్సు నీకు దృగ్రోచనం అవుతుందని చెప్పేసి స్వామి మనకి ఇందులో తెలియజేస్తున్నారనమాట అండి. అటువంటి మహనీయంగా ఉన్నావు సమ. కాబట్టి నీవు తానెవరు అన్నప్పుడు తాననగా పరమాత్మ సుమి, నీ పరమాత్మ స్వరూపంగా ఉన్నావు. మరి మేనెవరు? ఇక్కడ మేన్ అనే విషయం కూడా మనకు తెలియాలి. మేన్ అన్నప్పుడు శరీరము అన్నారు. శరీరము మరి ఏ విధంగా పరమాత్మ స్వరూపం అయ్యింది అంటే, జీవాత్మ పరమాత్మ ఏ విధంగా అయితే అయిందో అలాగే శరీరం కూడా ఆత్మస్వరూపంగా ఉంది సుమా అని చెప్పేసి స్వామి ఇందులో తెలియజేస్తున్నారు. ఏ విధంగా అంటే, మనసన ఆత్మన ఒక్కటే, తనువును ఆ ఆత్మకు తగ దూరము కాదని నేను ఎరుగుదని చెప్తున్నారు స్వామి. మనసన్నా ఒకటే, ఆత్మ అన్నా ఒకటే, అదేవిధంగా శరీరం అన్నా కూడా ఒకటే. దీన్ని విడదీయడానికి అవకాశం లేదని చెప్తున్నారు స్వామి. విడదీయడానికి అది అనుస్వరూపంగా ఉంది. ఆ ఆది కాలంలో అనురూపముగా మారి జననీ గర్భము చేరి అన్నారు. మరి జనని గర్భంలో చేరినప్పుడు ఏ విధంగా ఉన్నామో మనం అనురూపంగానే ఉన్నాం. అక్కడ దేహం లేదు, ఆత్మస్వరూపంగా లేదు, అనుస్వరూపంగా ఉంది. అది అను అన్నప్పుడు శక్తి పదార్థంతో కూడుకున్నటువంటి అనుస్వరూపంగా తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు నువ్వు ఏ విధంగా ఉన్నావు? అది సూక్ష్మంగా ఉంది. ఆ సూక్ష్మంగా ఉన్నటువంటి అణువే మానవాకారంగా ఉందని చెప్తున్నారు స్వామి. కాబట్టి దాన్ని విడదీయడానికి శక్తిని, పదార్థాన్ని విడదీయడానికి అవకాశం లేదు. అది ఒక్కటిగానే ఉంది. అంటే తనువు ఒకటిగానే ఉంది. అదే దాన్ని ఇంకొక కీర్తనలో ఏం చెప్పారంటే స్వామి, తనువు మీరే మనము మీరే కనుల లోపల పాప మీరే తను నెరింగిన తత్వమందు తనకు తానై తెలియుచుండ తనువు వేరే బాయనేరదు దృశ్యమున మీరు కనిన మరణమే కాదు. అంటే తానెవరో తెలుసుకున్నట్లయితే మరి తనువు నీవే, మనసు నువ్వే, ఆత్మస్వరూపంగా ఉన్నది నువ్వే. ఈ మూడు ఒకటిగానే ఉంది. ఎప్పుడు? నిన్ను నీవు తెలుసుకున్నట్లయితే నీ తనువు అనేది వేరుగా నీకు దూరంగా లేదు సుమా. ఈ తనువు, ఆత్మ, మనస్సు అన్నీ కూడా పరమాత్మ, ఈ మూడు ఒకటిగానే ఉందని చెప్పేసి స్వామి మనకి తెలియజేస్తున్నాను. కాబట్టి తాననగానెవ్వరో మేనెవ్వరో ఈ నిఖిల జగంబులు ఎట్టులు ఏర్పడను అంటే ఆత్మకి, మనస్సుకి, శరీరానికి భేదం లేదు అని చెప్తున్నారు స్వామి ఇక్కడ ఈ కథార్థంలో. అంటే మనం దృశ్య రూపంలో చూస్తుంటాం. మనం ఏ ఆకారంలో ఉన్నామో, మనం ఏ రూపంగా ఉన్నామో అదే రూపంలో మరణించినటువంటి వారిని కూడా చూస్తున్నాం మనం. మరి అక్కడ అది ఏ విధంగా ఉన్నప్పుడు వారు ఏ రూపంగా ఉన్నారు, వాళ్ళు ఏ స్వరూపంగా ఉన్నారంటే సూక్ష్మ స్వరూపంలో ఉన్నారు. వారు గ్రహిస్తున్నారు. అంటే అది వేరు చేసి చూడడానికి అవకాశం లేదు. మన భౌతికంగా మన కళ్ళతో ఏ విధంగా చూస్తున్నామో వారిని అదే రూపంలో మనం చూస్తున్నాం, దృశ్య రూపంలో. కాబట్టి ఈ శరీరం కూడా తగ దూరము కాదు అని చెప్తున్నారు స్వామి. ఈ శరీరం కూడా ఈ ఆత్మకే తగ దూరముగా, ఎంతో దూరంగా లేదు. అది ఈ మాయాజనులకు నచ్చ చెప్పడం చాలా కష్టం. ఇది మనకి ఇది ఇలా ఉందని చెప్పేసి ఈ సృష్టిలో దాన్ని లెక్క వేసి చెప్పడానికి కష్టం అని చెప్తున్నారు. ఇది కేవలం ఇది అనుభవ రూపంలో మాత్రమే. ఎవరైతే మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆ స్వామిని అనుకరిస్తారో, ప్రార్థన చేస్తారో, ప్రాధేయపడతారో, ఆ స్వామిని వేడుకుంటారో అటువంటి వారికి మాత్రమే ఈ మహారహస్యం అనేది తెలియబడుతున్నటువంటి ఆ రహస్యం. కాబట్టి అటువంటి విధానంలో నిలిచిన వారికి ఈ రహస్యం తెలియబడుతుందని చెప్తున్నారు స్వామి. ఇంకా ఏ విధంగా ఉందట, ఈ నిఖిల జగంబులెట్టులు ఏర్పడినో దానికి సూఫీ వేదాంతర్శంలో స్వామి చెప్పారు. ఆది నిగల్గ దొక్క అనువైనను తేజము దక్క దానిలో నాదము పుట్టి ఆ కలను నాకము జీవులు భూతకోటి అయి. ఆదిని ఏది లేదటండి. ఏముంది మరి?
తేజస్సు అనే మహా తేజస్సు ఉందటండి. ఆ తేజస్సులో దానిలో నాదం పుట్టిందట. ఏ నాదం అది? మనం ఆరాధన చేస్తున్న సమయంలో మనం ఓంకారం నాదం చేస్తున్నాం. ఈ ఓంకార రూపంలో నాదం ఆ నాదంగా ఏర్పడి ఆ నాదంలో నుంచి సమస్తమైనటువంటి ఈ నాకము జీవులు భూతకోటి సమస్తము కాదనికి యజాండము ప్రకాశం అని వచ్చిందటండి. ఆ నాదంలోంచి ఆ నాదం ఏ విధంగా ఉంది? మానవాకారంగా మానవ స్వరూపంగా అది విడిపోయి అది ఈ పంచభూతాలుగా ఆవిర్భావం చెందినటండి. ఆ స్వర్గము ఈ జీవరాశి సకల జీవరాశి ఏర్పడిందట. ఏ విధంగా ఏర్పడింది? ఆ తేజస్సు నుండి మొట్టమొదటి ఆకాశం ఉద్భవించిందటండి. ఆకాశంలోంచి వాయువు ఉద్భవించిందట. వాయువు నుండి నిప్పు వచ్చిందటండి. నిప్పులోంచి నీరు ఉద్భవించిందటండి. నీటిలోంచి భూమి ఉద్భవించిందటండి. భూమి నుండి వాసుదులు పుట్టాయటండి. వాసుదుల నుండి ఇంద్రియం, వీర్యం, బీజం అనే ఇదం ఉద్భవం జరిగిందటండి. ఆ వీర్యంలో నుంచే భూతకోటి ఉద్భవించిందని చెప్తున్నారు స్వామి. ఈ విధంగా ఇటువంటి ఈ మహారహస్యం ఎలా తెలియబడుతుంది మనకి? సుజ్ఞానముసే తెలిసిన విజ్ఞానం. ఈ రహస్యం అంతా కూడా ఈ సుజ్ఞానం చేత ఈ సుజ్ఞానం మనకి ఎలా లభిస్తుంది? మనకి సద్గురువుని ఆశ్రయించిన వాళ్ళకి మాత్రమే ఈ మహారహస్యం తాననగానే ఎవరో ఈ మేనెవరో ఈ నిఖిల జగములు ఏ విధంగా ఏర్పడైన మహారహస్యం అంతా కూడా ఎవరికి తెలియబడుతుంది? ఈ జ్ఞాన మహాసభలో తెలిపే జ్ఞానంలోనే ఏ జ్ఞానం అయితే ఆ మహా తత్వవేత్త ఈ మహాజ్ఞాన సభలో చెప్పినటువంటి ఈ జ్ఞానం ఏ జ్ఞానం అయితే చెప్తున్నారో ఆ జ్ఞానం చేత మాత్రమే ఈ మహారహస్యం తెలియబడుతుందని చెప్తున్నారు స్వామి. అది ఈ జ్ఞాన మహాసభం తెలుపు జ్ఞానము దేహమునందు ఆత్మ విజ్ఞానము ఏగతిన్ గలుగజాలునో ఎట్లది ముక్తి నొందునో దేనిల్ గ్రహించిన నిజము తెలియనో ఎట్లది ముక్తి నొందునో ఆ వివరములన్నీయు మానసికముగా తెలియు మార్గమే వేరని ఎంచరాదటం. ఆ మహాజ్ఞానం ఎక్కడ బోధిస్తున్నారు అన్నప్పుడు ఈ విజ్ఞాన సభలో మాత్రమే ఆ మహారహస్యాన్ని తెలియజేస్తున్నారండి. ఈ విధంగా మహారహస్యాన్ని స్వామి తెలియజేసిన ధన్యవాదాలు. పాలునందు నీరు ఏ విధంగా తెలిసి ఉంటుందో అదేవిధంగా జీవాత్మలో పరమాత్మ స్వరూపం తెలిసి ఉంది. దాన్ని తెలియజేపేవాడే సద్గురు అని చెప్పి ఆ భ్రాంతిని నిర్మూలం చేసి ఆ ఈశ్వరత్వాన్ని తెలియజేసేవాడే సద్గురు అని చెప్పి చక్కటి విషయాలు చెప్పినటువంటి సత్యనారాయణ మాస్టర్కి సభ తరఫున అభినందనలు. అనిశెట్టి ఉమా సూర్యకుమారి. త్యాగము అనేటువంటి విషయం మీద అమ్మాయి మాట్లాడటమే కాకుండా ఆచరణలో కూడా ఆ అమ్మాయి ఆశ్రమ నిర్మాణానికి దాచినటువంటి సొమ్ముని డిబ్బీలో దాచినటువంటి సొమ్ముని స్వామికి అందజేస్తుంది. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సద్గురు సార్వభౌములకు నా సాష్టాంగ నమస్కారం. సభ్యులకు సభ్యేతరులకు నా నమస్కారములు. పండు యొక్క రుచిని ఎవరైతే స్వీకరిస్తారో వారికే ఆ పండు రుచి తెలియబడుతుంది. ఆ పండును తినాలనే తపన తాపత్రయం మనలో ఉంటేనే ఆ పండు రుచి తెలియబడుతుంది. కడుపు నిండిన వారికి ఆ పండుని ఇస్తే దాని విలువ తెలియదు. మానసిక శారీరక తాపత్రయాలతో నిండి ఉన్న ఆకలిని సంస్కరించడానికి కావలసిన పండు తాత్విక ఫలం. అటువంటి ఫలమును స్వీకరిస్తే తాపత్రయాలు అనే సమస్యలు తొలగిపోతాయి. అటువంటి ఉత్కృష్టమైన మహాఫలమును స్వీకరిస్తే మహామంత్ర రూపంలో తాత్విక జ్ఞాన రూపంలో స్వీకరించిన ఫలాన్ని ఎప్పుడూ భుజిస్తూ తరిస్తూ ఆనందించాలంటే మనకు ఒక గూడు కావాలి. అదే మనందరి కోసం స్వామి తలపెట్టిన నూతన ఆశ్రమం అనే మహాయజ్ఞం. తాత్విక సంపద కోసం ఆశ్రమ నిర్మాణమును నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత మనందరిపై ఉంది. మనం కోరికల వైపు కాకుండా స్వామి విధానం వైపు దృష్టిని కేంద్రీకరించి ఆయన మనకు ప్రసాదించిన దానిలో కొంత ఆశ్రమ నిర్మాణానికి ఇచ్చినట్లయితే
నిరంతరం తాత్విక జ్ఞానాన్ని, చక్కని ఆనందాన్ని పొంది తరించే అవకాశం కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన సద్గురువర్యులకు మరోసారి నా సాష్టాంగ నమస్కారం. వారి తల్లిదండ్రులు రెండమ్మ అనిశెట్టి ఉమాశ్వరి కుమారి త్యాగం యొక్క విశిష్టతను సభకు వర్ణించడమే కాకుండా ఆ అమ్మాయి ఆ యొక్క తల్లిదండ్రులు ఖర్చు పెట్టుకోవడానికి ఇచ్చినటువంటి అమౌంట్ని తాను ఖర్చు పెట్టుకోకుండా దాచి డిబ్బీలో దాచి అది స్వామికి అందజేసింది. ఆ అమ్మాయికి అభినందనలు. అనిశెట్టి ఉమాశ్వరి కుమారికి అభినందనలు. ఇప్పుడు అనుభవాలు. పేరేంటి? శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆత్మిక పీఠాసారులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మాది కందరాడ. నా పేరు పిల్ల ముత్యాలరావు. నేను ధర్మం తీసుకుని సంవత్సరం అవుతుంది సుమారు. సంవత్సరంలోనూ కూడా చక్కని స్వామి మహిమలు ఎన్నో జరిగాయి. అంటే అనుభవాలు లేరు, మహిమ లేరు. మహిమలు అంటే మీకు నేను ప్రతి సోమవారం కూడా మా గ్రామంలోని ఆరాధన కార్యక్రమాలు చాలా విడవకుండా 150 మంది 100 మంది సభ్యులతోటి ప్రతి సోమవారం కూడా ఆరాధన కార్యక్రమాలు జరిపిస్తున్నామండి. స్వామి ఆశీస్సులతోటి ఫస్ట్ కొంట చక్కని అనుభవం అది. పోయిన సంవత్సరం ఈ రోజుల్లో నేను చాలా బాధపడ్డానండి. మంచి కష్టాల్లో ఉన్నాను. అయినా స్వామి ఆశీస్సులతోటి నేను సేవ చేసుకోనని మనసులోని ఎన్నో బాధలు పడిపోయానండి. హైదరాబాద్ వెళ్తే ఎలా ఉంటుంది, లేదా స్వామి సేవలు నాకు ఎలా జరగాల చేసుకునే అవకాశం ఎలా ఇప్పిస్తావు తండ్రి అని అలా అనుకుంటుంటే చక్క మహనీయుడు నాలోని చాలా చక్కని మార్పులన్నీ జరిగాయి. ముందుకుంటా అనుభవం. నేను టాటర్ ఉండేదండి. మాకు 50,000 రూపాయల కోలం నుంచి నేను బాకీగా తెచ్చానండి. తెచ్చిన తర్వాత ఆ బాకీ తీర్చానే కానీ వడ్డీతో 60,000 రూపాయలు అయిందండి. ఆ డబ్బులు తీసుకొని నేను కోలంకి వెళ్తుంటే నా వెనకాల ఒక ఫ్రెండ్ కూర్చున్నాడండి. తీసుకుని వెళ్తున్నానండి. ఆ లక్ష్మీసాపురం టర్నింగ్లోని వచ్చే సైకిల్ నన్ను గుద్దితే ఆ సైకిల్ పోర్క్ అది ఇరిగిపోయింది. ఆ కాలు దగ్గర ఉన్న రాడ్ కూడా ఇరిగిపోయిందండి. కానీ నా కాలుకి ఏం జరగలేదు. అప్పటికే మహామంత్రంలోని స్వామి ఊసులు చెప్పుకుంటూ స్వామి వాళ్ళని మనం సేవ చేసుకుంటే మనకి ఎలాంటి జరుగుతాయని వెనకాలన్నా అతనికి నేను చెప్పుకుంటూ వెళ్ళలేనండి. టక్కని సైకిల్ ఆఫ్ చేస్తే ఒరే బాబు దీనికి 2,000 రూపాయలు అవుతాయి, పుట్టిన ఉద్దేశం ఏంటి అని నేను అన్నాను. అక్కడ మనకు ఆ స్వామి ఆశీస్సులతో 2,000 రూపాయలు సాయం చేస్తే మనకు ఆ విధంగా కలుగుతుందని మహామంత్రం చెప్పించుకుంటూ స్వామి ఊసులు చెప్పుకుంటూ స్వామి పాట పాడుకుంటూ నేను